అలా సరైన నది గంగా సంగమం దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ ఒక ఆశ్రమం ఉన్నది. ఆశ్రమం ఏంటి అని చెప్పి రాములవారు అడుగుతున్నారట. మౌనివర్జి ఆశ్రమం ఎవరిదో మాకు తెలుపవయ్యా స్వామి, ఎవరిది ఆశ్రమం అని అడిగాట. మౌనివర్జి ఆశ్రమం ఎవరిదో మాకు తెలుపవయ్యా అని కౌశికుండిట్టని పలికెను. హరుడు తొల్లి తపము చేయుచుండగా పోయి భంగమును చేసేదనని వచ్చి, శివుడు తపస్సు చేసుకున్నప్పుడు ఇక్కడ నేను భంగం చేయడానికి ఒకప్పుడు వచ్చాడు. ఎవరు? చేయుచుండగా పోయి భంగమును చేసేదని వచ్చి కాముడు దగ్ధం వైద్యనిచ్చట ముక్కంటి కంటివను. అక్కడ మన్మధుడు వచ్చింది. అవన్నీ అక్కడ తన యొక్క మూడవ కన్నుతో భస్మం చేసేసినటువంటి ప్రదేశం. కాముడు దగ్ధం వైద్యనిచ్చట ముక్కంటి కంటి మంటన్ అంగము వదలి యనంగుడవుటనిది యంగదేశమయ్యే. ఈ కామాశ్రమమును కూడుకొని నిచ్చట ఉండుదము. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఇక్కడ ఉందామని చెప్పి అన్నాడు. అనుచునచటి మౌనులతో కూడుకొని ఆ రాత్రి వసించి, అక్కడ ఆ రాత్రి అక్కడ ఉన్నారు. నయమున ప్రొద్దున మేల్కని ముగ్గురు స్నానాదులు నర్చి అది తరించి పోవుచు బల్కెను నరనాథాగ్రణి సుతుడు. ఈకను పట్టెడు మనం ఇక్కడిదో ఎప్పుడు గెలుపుమనినా. అంతా కూడా జియోగ్రఫీ ఛానల్. విశ్వామిత్రుడు ఆ రాత్రి అక్కడ ఉన్నారు. మళ్ళీ తెల్లారు బయలుదేరిపోతున్నారు ముగ్గురు కూడా. వెళుతున్నట్టు ఈ కనిపై ఏదో వనం కనబడుతుంది స్వామి, ఇదేంటిది అని చెప్పి రాముడు అడుగుతున్నాడు. పిల్లలకు చెప్పుకుంటూ పోతున్నాడు పెద్ద మనిషి విశ్వామిత్రుడు. అప్పుడు ఏదో వనం దండక అరణ్యం. అప్పుడు విశ్వామిత్రుడు చెప్తున్నాడు చూడండి. ఇట్టని కౌశికుడు ఇచ్చట తొల్లిటం నింపు పెంపు చెంది. ఇట్టని కౌశికుడు, ఇక్కడ కౌశికుడు చెప్తున్నాడు, ఇచ్చట తొల్లిట ఇక్కడ నింపు పెంపు చెంది ఘన సంపదలను బొదలి ధర మలద కారుషములనగా అమల కారుషములనగా ఘన సంపదలను బొదలి ధర మలద కారుషము అనే ఒక ప్రదేశం అది. ఘన సంపదలను బదులి ధరమలద కారుషములనగా జనపదంబులు నెను రఘురామ చక్కగా వినవయ్యా. ఇక్కడ చాలా ఒకప్పుడు చాలా ఎంతో జన సమూహం ఉండేది. ఇక్కడ ప్రజలు ఉండేవారు. అనువు మీరగా మరి ఇప్పుడు ఏమి లేదు, మొత్తం ఎవరు లేవు. అనువు మీరగా సుకేతుండనియడు యక్షుడు అతని బిడ్డ. సుకేతుడని ఒక యక్షుడు, వాడి బిడ్డ తాటక. తాటకయనియడు నామము చెందను ధరణి తలమందు. ఈ అడవిలో ఈ సుకేతుని బిడ్డ అటువంటి తాటకి ఈ అడవిలో ఇక్కడ ఉంటుంది. ఉండి మనం ఏం చేస్తుంది మరి? అది 10,000 గజంబుల బలమున అమరినదయ్యుండు. 10,000 గజముల 10,000 ఏనుగుల బలం గలటువంటిది తాటక. అది 10,000 గజంబుల బలమున నమరినదయ్యుండు. మచ్చిక కలిగిన సుందునాలి అది మారీచుని తల్లి. వాడి ఆ తాటక యొక్క భర్త పేరు సుందుడు, దాని కుమారుడు మారీచు. అది 10,000 గజంబుల బలమున నమరినదయ్యుండు. మచ్చిక కలిగిన సుందునాలి అది మారీచుని తల్లి. రాక్షసుడైరా తల్లి కొడుకును బ్రాహ్మణ శాపమునా. ఆ తల్లి మారీచుడును ఇది ఇద్దరు కూడా బ్రాహ్మణ శాపం చేయబట్టి అలా రాక్షసులైన రాక్షసి వలననే ఈక్షితి పాడై రంగు తొలగినయ్యా. అది వీళ్ళందరూ కథం పెట్టించారు ఇక్కడ ఉన్న జనం. అందుకొరకు ఇలా తగ్గింది. రాక్షసి వలననే ఈక్షితి పాడై రంగు తొలగినయ్యా. ఇచ్చటికి సమీపంపు తాటక 20 ఉన్నది. ఈ దగ్గరలోనే ఉన్నది అది. ఈ ప్రదేశం కూడా ఇక్కడ ఉంటుంది అది అని చెప్తున్నాడు విశ్వామిత్రుడు. పాపురాలిని చంపి ఈ ధరను బాగు చేయవయ్యా. అది చాలా పాపిస్తుంది, దాన్ని చంపి ఈ ధరను బాగు చేయని చెప్పి విశ్వామిత్రుడు ఉంటాడు. పాపురాలిని చంపి ఈ ధరను బాగు చేయవయ్యా. ఆడదానిని చంపుట ధర్మం భౌనాయన వలదు. వాళ్ళు అది కూడా అడగకు. మొట్టమొదలే వాడికి అప్పుడే ధనుర్విద్య నేర్చుకుని విశ్వామిత్రుడు ఇంట వస్తున్నాడు. ఫస్ట్ తాటకను ఒక ఆడదాన్ని చేయమని కూడా అంటే ఆడదాన్ని చంపడం ధర్మేనా అని మనకు వస్తున్న అడగకు. పాపిష్ఠురాలైతే చంపడానికి ముందే అన్ని చెప్తున్నాడు. ఆడదానిని చంపుట ధర్మం బౌన అనవలదు. దుష్టచారిని చంపుట వలన దోషం లేదయ్యా. విష్ణువులు తొల్లి చంపరే చరటి భామునను. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ.
దోషకారిణుల చంపుట వలన దోషమంటదయ్యా చలికి తాటకను చంపిదివే నేను క్షేమమగును విభూమికి. ఒకవేళ తాటకను చంపితే ఈ భూమికి ఎంతో మేలు చేసిన వాడు అవుతాడు. అందులో దోషకారిని ఇటువంటి దోషులను తప్పలేదు. అక్కడ ఆడమగా అని తేడా లేదు. అది దుష్ట అయితే కనుక దుష్ట శిక్షణే. చలికి తాటకను చంపిదివే నేను క్షేమమగును భూమికి. ప్రాకటముగనిటు బలుకు మౌనికి రాముడిట్టునయ్యే పలికి అంటున్నాయని రాముడిలా అంటున్నట. ప్రాకటముగా నిటు పలుకు మౌనికి రాముడిట్టులయ్యే. ఇప్పుడు నీకు కింకరుడనైన నాకేమి కొదవగలదు స్వామి. ఇప్పుడు నేను కింకరుడను, నీకు సేవకుడను, మీరు ఏం చెప్తే అది చేస్తా అని చెప్పి రాముడు అన్నట. ఇప్పుడు నీకు కింకరుడనైన నాకేమి కొదవగలదు. తమని యాజ్ఞ వర్తింపుడనియ మా తండ్రి దశరథుండు. అయ్యా రే గురుగారు ఎప్పుడు ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి. అందుకొరకు మీరు ఏం చెప్తే అది చేస్తాను. తమని యాజ్ఞ వర్తింపుడనియ మా తండ్రి దశరథుండు. ధరణీసురులకు శుభముహూర్తున దానమి తెగడార్చి. ఇప్పుడు మీరు అన్నారు కదా, దాన్ని చంపేసి ఈ భూమికి క్షేమం చేకూర్చమని. అందువరకు ధరణీసురులకు శుభం చేస్తాను ఆ రాక్షసుని చంపి అని చెప్పి రాముడు ప్రతిజ్ఞ చేసేసాడు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ అనుచు నడుచు విల్లు గట్టిగా హస్తమందు పోని. అమ్మడే గట్టిగా పట్టుకొని ఉన్నాడు, ఎప్పుడు వస్తుందో అది. అనుచు నడుచుచు విల్లు గట్టిగా హస్తమందు పోని. విల్లు గట్టిగా హస్తమందు పట్టుకున్నాడు. నారిని టంకారంగు చేసే భూనాథుని తనయుండు. అంటే అలా గట్టిగా విల్లు పట్టుకుని అనిపించాడు వైపు. దాన్ని టంకారం చేశాడు. అనుచు విల్లు గట్టిగా హస్తమందు పోని. నారిని టంకారంబు చేసే భూనాభవి తనయుండు. ఆనాదంబులు వినితాటక పెళ్ళాటోపముని. పెళ్ళాటోపము భూని. ఎవరు దానికి ఆ శబ్దం వినవాడకు ఆ అట్టహాసంగా వస్తున్నది. వీరుడెవడు ఈ వనుము చేరిని వింత ఏమటంచు. ఆశ్చర్యం కలిగింది. అంత పెద్ద టంకారం వినబడింది. తాటక అనుకుంటుంది ఎవడో వీరుడు వచ్చినట్టున్నాడు. వీరుడెవడు ఈ వనుము చేరిని వింత ఏమటంచు. పటపట పటపట పళ్ళు గీటుచున్ భగ్గు మనుచు. రాక్షసి కదా ఎలా వస్తుంది. పటపట పటపట పళ్ళు గీటుచున్ భగ్గు మనుచు. కన్నుల నిప్పులు కుప్పలు గనగా కటములదరగాను. కటములు అదురుతున్నాయి. బొబ్బలు పెట్టుచు వచ్చెను తాటక భూమి కంపమందా. వస్తుంటే భూమి కంపిస్తుందట. దాని ఆకారం, దాని యొక్క సైజు. దాని చూచి శ్రీరాముడు తమ్మినితో నిట్టని పలికే. కంటి లక్ష్మణ ఈవిడ వికృతాకారము చోద్యంబో. లక్ష్మణ చూసినావరా అని చెప్పి తమ్ముడితో అంటున్నాడు. చూడండి ఎంత చిన్నపిల్లవాడు, వింతగా ఉన్నది. దీని ఆకారం ఇంత పెద్దది, 10 ఏనుగుల బలం గలది. అంటే దాని ఆకారం వికృతాకారంలో ఉన్నది. చూద్దాం, ఆశ్చర్యం ఇచ్చింది. ఎలా ఉంది చూడు అది. కంటి లక్ష్మణ ఈవిడ వికృతాకారము చోద్యంబు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఎట్లా ఉన్నది. బిర్ర వెంట్రుకలు మిర్రుగుడ్లు అలా ఉన్నది. బిర్ర వెంట్రుకలు మిర్రుగుడ్లు పెను చేటలంత చెవులు. పేదలంత చెవులు, చాటలంత చెవులు ఉన్నాయి. బిర్ర వెంట్రుకలు మిర్రుగుడ్లు పెను చేటలంత చెవులు. పెద్దగు నోరును పారలు కోరలు వేలు చన్ను దోయి. గొప్ప కొంగు దండు గోరును కొండ గుహలు మొక్కు. ఆ మొక్కు చూసి కొండ గుహల్లాగా ఉన్నాయి మొక్కు పుట. బొబ్బ పెట్టుచున్నడి నడిచిన అంతనే భూమి కునుకుచుండే. అది అరుచుకుంటూ వస్తుంటే భూమి కనిపిస్తుంది, కుంగిపోతున్నదట. బొబ్బ పెట్టుచున్ నడిచిన అంతనే భూమి కృంగుచుండే. దీని భీకరపు బొబ్బలు విన్నా దీని తనము కన్నా. దీన్ని ఒకవేళ చూసినా, దీని యొక్క భీకర యొక్క శబ్దం విన్నా కూడా అదురు గుండెవాడు అప్పుడే ప్రాణములు అవసి చచ్చునోయి. మామూలు వాడైతే కనుక చచ్చే పడిపోతాడు. ఇట్లు రాఘవుడు పలుకుచుండగా నేగు దెంచి తినటి అంటుండగానే, ఆ మాటలు చెప్తుండగానే రానే వచ్చింది. ఇట్లు రాఘవుడు పలుకుచుండగా నేగు దెంచి తినటి. వచ్చుచునున్న రక్కసిని గాంచి కౌశికుండు. అలా మీదికి పడి వస్తున్నది. అప్పుడు ఎమ్మడి విశ్వామిత్రుడు హుంకరించి నిలువంచు ఉగ్ర దృష్టి బలికి. ఆగు అని చెప్పి ఒకసారి విశ్వామిత్రుడు దాన్ని ఇచ్చేసిండట. హుంకరించి నిలువంచు మహోగ్ర దృష్టి బలికి. రాఘవ నీకు జయంబగుగాక
నీ రక్కసిని వధించు రామా నీకు జయమవుతుంది కొట్టేసేయి అని అన్నాడు. రాఘవ నీకు జయంబగు గాక గాక నీ రక్కసిని వధించు రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. సరిగ్గా ఇదే సమయం, సాయంకాల సమయం. రాక్షసుడు ఇంకాసేపు అయితే కనుక రాక్షసుని బలం పెరుగుతుంది. కావున రామ ఎమ్మడే వేసే దీన్ని, ఇంకా ఏమాత్రం ఇది కావద్దు, ఆలస్యం చేయొద్దు అన్నాడు. అనకు ధీరతను బలుకుచుండగా నంత బొబ్బలిడుచు తొలగక తాటక చేతులెత్తుకొని ధూళిని గప్పుచును. ఎలా వస్తుంది తాటక? తొలగక తాటక చేతులెత్తుకొని ధూళిని గప్పుచును. కడిమితోడ శ్రీరాఘవులను చీకాకునంద చేసి కళ్ళు మొత్తం దుమ్ము పోస్తూ ఉన్నది. రాక్షసమాయను గ్రమ్మి వారిపై రాళ్లవాన గురియా, రాళ్ళు దుమ్ము. మంచి శరంబుల రామభద్రుడా మాయ చేసి చెలకి తీవ్ర బాణంబుల దానవి చేతులు ద్రగవేసే. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఆక్షణంబుననే గాంచి లక్ష్మణుండాగ్రహంబు భూని రక్కున రక్కసి చౌలును ముక్కు కరక్కున దిగటార్చే. అంతలోన నా ఇంటి వింత రూపాంతరంబు నుండి. దాన్ని ఒకసారి చేతులు కొట్టుకుంటాడు ఏది రాముడు ఒక బాణంతో. ఈ లక్ష్మణుడు ముక్కు చెవులు కూడా కోసేసాడట. అంతలోన నా ఇంటి వింత రూపాంతరంబు నుండి. మాయలు కదా వెంబడే అది ఇంకో రూపం పొందింది. కంటకించి తానొంట నెగసి తెరకంటు త్రోవ నిలిచి, కంటకించి తానొంట నెగసి తెరకంటు త్రోవ నిలిచి రత్తడి రక్కసి కనబడకుండాని రాళ్ళు గురిచిటుంది. అది ఒక్కసారి మాయతో కనబడకుండా ఉండి రాళ్ళు మాత్రం విసిరేస్తుంది వీరి మీద. రాచపట్టిన రాచవృష్టి చే రాలవాలు నడిచే. ఇటు ఈయన బాణాలు వేస్తున్నాడు, అది రాళ్ళు గురుస్తుంది. రాచపట్టిని రాచవృష్టి చే రాళ్ళవాండ పడ్డట్టుగా ఉన్నది. అప్పుడు రాణత గాది కుమారుండనియను రామభద్ర వినుము. ఇదంతా చూస్తున్నాడు విశ్వామిత్రుడు. ఇంకాసేపు లేట్ అయితే ఇక సూర్యుడు అస్తమించక ముందే అప్పుడు మళ్ళీ వాళ్ళకి బలం ఎక్కువైతుంది కదా. రాణత గాది కుమారుండనియను రామభద్ర వినుము. కృపజూడకని రక్కసురాలిని గీటనంచు నిపుడు. ఇక దీన్ని దయవద్దు పటు. సంధ్యాకాలము వచ్చుచున్నది జాగు చేయవలదు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. రేయువేళ రాక్షసులకు బలమతి వృద్ధి పొందునయ్యా. రాత్రి రాక్షసులకు బలం పెరుగుతుంది, అందుకొరకు సాయంకాలం కొట్టేసి అన్నాడు. రేయువేళ రాక్షసులకు బలమతి వృద్ధి పొందునయ్యా. కావున చంపుము వేగమ కపటరాలు నీవు. చంపుము చూడు కవిని ఎలా ప్రయత్నించాడు. గాది కుమారుని మాటలు విని భూకాంతుని కొమరుండు. ఘోరి నిషిత బాణంపు నారిని గూర్చి సూటి చూచి. ఘోరి నిషిత బాణంపు నారిని గూర్చి సూటి చూచి. యక్షి వక్షమును గాఢనేసి యక్షి వక్షమును గాఢనేసి కమలాక్షుడాక్షణమున. ఆ యక్షుని యొక్క వక్షస్థలంలో ఒక్కసారి వేసేసి లాక్షణంలో ఘోరి నిషిత బాణంపు నారిని గూర్చి సూటి చూచి. యక్షి వక్షమును గాఢనేసి కమలాక్షుడాక్షణమున. గుక్కకును నెత్తురు గ్రక్కుచు గూలి భూమిపైని. కడుఘోర్ నిలుచు ప్రాణము విడిచెను కపట చిత్తురాలు. రాముడు తాటక జంపుటగని నిర్జనులు బగుడుచుండా. పులుపుగ నారేయచట నిదురగొని పొద్దున మేల్కాంచి. మునివరుడిట్లని రామునితో సమ్మోదము నిండారా. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అలా తాటక వదన కంప్లీట్ చేశారు. ఒక్క వర్ణంతో అది నేల కూలిపోయింది. ఇక ఆ రాత్రి అక్కడ ఉన్నారట. ఉండి తెల్లారి మళ్ళీ బయలుదేరుతున్నారు. పొద్దున్నే లేచి అస్త్రంబులు నేను ఉపదేశించదని అభ్యసించుమనుచు. ఇంకా కొన్ని విశ్వామిత్రుడు వచ్చిందే మొత్తం రాముని వారికి తన తపశక్తితో సంపాదించిన అస్త్రశస్త్రాలన్నీ కూడా ధారపోయడానికి. అస్త్రంబులు నేను ఉపదేశించదని అభ్యసించుమనుచు. కాలపాశమును వరుణపాశమును క్రౌంచాస్త్రము మరియు ఇవన్నీ అస్త్రాలన్నీ కూడా ధారపోసాడు. కాలచక్రమును విష్ణు చక్రమును గాంధర్వాశ్రమును. పావకాశ్రమ ఇంద్రాశ్రమును కాపారము ముసలము అదొక ఆయుధం. వాయవ్యాశ్రము
విశికాస్త్రమును పైశాచాస్త్రమును బ్రహ్మశిరోస్త్రము వారుణాస్త్రమును బ్రహ్మస్త్రమయో బ్రహ్మాస్త్రం కూడా అన్ని కూడా ఆయనకు ఉపదేశం ఇచ్చేశాడు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. కంకణ కంకాళాసి గదాదులు కలిగి ఉన్నవన్నీ కొంకనుపదేశించినాదనికి కునిక నందనుండు. రామభద్రుడ స్త్రములన్నింటినీ క్రమంగా పఠించి మరియు వారి ఉపసంహారములు మౌని వలన నేర్చి తాపసునాజ్ఞను తమ్ముని కన్యు తానుపదేశించి మార్గము నడుచు రామలక్ష్మణులు మంచి గంటి మనుచు తాపసుండ సిద్ధాశ్రమ వృత్తాంతమ్మును వివరింప తమరు వినుచునుండగ సిద్ధాశ్రమ తాపసు నీతించి విశ్వామిత్రుని దోర్కొని పోయిరి వేగను చటమునకు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఇప్పుడు అక్కడ తను ఉపదేశించిన శస్త్రాలన్నింటినీ కూడా మంత్రాలు రామలో తీసుకున్నారు. ఆ తర్వాత గురువు గారు ఏముంది ఇవన్నీ ఉపసంహారం కూడా వద్దు అనుకుంటే కూడా మళ్ళీ ఉపసంహారణ కూడా కావాలి కదా అని ఆ ఉపసంహారణ మంత్రాలను నేర్చుకుని అవన్నీ మళ్ళీ తమ్ముడు కూడా ఉపదేశించాడట. ఇచ్చి ఆ తర్వాత అక్కడ ఉన్న ఆశ్రమానికి వెళ్ళారు. అది సిద్ధాశ్రమము. ఆ సిద్ధాశ్రమంలో పోగానే అక్కడున్న ముందులందరూ కూడా వీరికి స్వాగతం పలికారు. అక్కడ ఈయన చేస్తున్నటువంటి యజ్ఞం. ఘనులు మునుల కిట్టని రాఘవుడు గంభీరోక్తులను రాక్షసులెచ్చట నుండి వత్తురో రహిని తెలుపరయ్యా. వచ్చేసినప్పుడు మేము సెక్యూరిటీ చెప్పండి ఎక్కడి నుంచి వస్తున్న రాక్షసులు మేము రాస్తాం అని. వచ్చిన రక్కసు లక్కులు దూరగా బ్రక్కలించి వైతూ వచ్చినట్టు చంపేసి పడేస్తాం. వచ్చిన రక్కసు లక్కులు దూరగా బ్రక్కలించి వైతూ అని నమౌలి దినము వదనుకని 6 దివసములను కాపాడుము నీవే మారక ఈ కౌశకు జన్మంబు. శివరాత్ర యజ్ఞం అది. 6 రోజులు రెస్ట్ తీసుకోకుండా మీరు ఏమాత్రం ఇది లేకుండా యజ్ఞాన్ని కాపాడాలి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాపాడుము నీవే మారక ఈ కౌశకు జన్మంబు అని విని రాఘవుడు అట్ల చేతునని అంత దీక్ష మౌని ఓకే అని చెప్పి దీక్ష తీసుకున్నారట. ఇంక వాళ్ళ నుంచి 6 రోజులు యజ్ఞాన్ని కాపాడుతాం. కౌశకుందురు త్విజలగూడి యజ్ఞంబు సలుపుచుండా. యజ్ఞం స్టార్ట్ అయిపోయింది. దశరథాత్మజులు హస్తంబులకో దండ శరములోని. ఇద్దరు కూడా పిల్లలు కోదండ పట్టుకొని ఉన్నారు. చండ విక్రమత నత్యున్నత వృక్షంపు నెక్కి నిలిచి. ఒక పెద్ద వృక్షం మీద ఇద్దరు ఇటు అటు నిలబడి చూస్తున్న రాక్షసులు ఎక్కడి నుంచి వస్తారా ఎంబడి బాణాలు వేద్దామని చెప్పి చండ విక్రమత నత్యున్నత వృక్షంపు నెక్కి నిలిచి యజ్ఞ విఘ్నకరులు ఎచ్చట వత్తురో యనుచునేక దృష్టి. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అనేక దృష్టితో చూస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తారో రాక్షసులు. రాత్రి పగలు కాపాడుచునుండి రాజీవేక్షణలు. విశ్వామిత్రుండి అగ్నిని వేల్చు వీధి పైన దీక్ష. 5 దివసములు జరిగిన పిమ్మట 4వ దినమందు. 5 రోజులు గడిచిపోయినాయి. 6వ రోజు గడిచిన వృత్తాంతము. పావకుడు అజ్యాహుతులను కొనుచున్ ప్రజ్వరిల్లుచుండే. స్వాహ స్వాహ అని వేస్తూ ఉన్నప్పుడు ఆజ్యం వేస్తున్నాడు. చక్కగా మంటలు ఎగిరిపడుతున్నాయి. ఆ టైంలో అంతమింట కోలాహల శబ్దములట్టి వినంబడియే. ఆకాశంలో కోలాహలం వినబడుతున్నది. ఆనాదంబులు విని రాఘవుడిట్లనే లక్ష్మణునితో రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. తమ్ముడా చూడు ఏదో శబ్దం వినబడుతుంది ఆకాశంలో. ఏంటది? చూసేవారికి ఏముంది? కంటే రాక్షసుల గుంపులాక ఆకాశముగా కప్పివచ్చుచుండే. రాక్షసులందరూ వస్తున్నారు. కంటే రాక్షసుల గుంపుల ఆకాశముగా కప్పివచ్చుచుండే. మంచి తూపులను బట్టి ఇప్పుడే మరకయుండబోయి. తమ్ముడు నువ్వు కూడా అలర్ట్ చేశాడు. తమ్ముడిని కూడా ఎరగ్గా ఉండు. అనుచునుండనే తెంచి రక్కసుల జక్క జమ్ముగాను. ఒక్కసారి అంటుండగానే రానే వచ్చేశారు. అనుచునుండనే తెంచి రక్కసు లక్క జమ్ముగాను. పటుతర బాహాబలమానిత సుబాహులనుడు వారు. అది వాళ్ళిద్దరు వచ్చారు. పటుతర బాహాబల మారీచ సుబాహులనుడు వారు. వారల కూడిన వారలనేకుల వార్య శౌర్యయుతులు. ఎత్తురు జల్లుచు మాంసము పుచ్చు నెగసి వచ్చుచుండా. కాంచి కోపమును పెంచినారి టంకారముగా వించి
మానవనాథ కుమారుడు వింటను మానవాశ్రముని మసలక సూటిని వైచివి చూచి వైచిన మారీచుని మీద ఒక్కసారి ఆ మారీచుని మీదకి ఒక అస్త్రం వేశాట. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అప్పుడు అస్త్రవేగంబున రాక్షసుడాయాసముంది. ఆ అస్త్రంతో ఒక్కసారి వీడికి ఇదైపోయాడు. అప్పుడు అస్త్రవేగంబున రాక్షసుడాయాసమునుంది. శతయోజనముల పైబడి మూర్ఛను చచ్చిన వాని వలే. ఒక్కసారి బాణం చేసే వరకు అది కాస్త శతయోజనాల దూరంలో పడేసింది. శతయోజనముల పైబడి మూర్ఛను చచ్చిన వానివని. వెంటనే రాఘవుడు ఆగ్నేయాశ్రము వింట నమరగూర్చి బాహుశక్తి నది వైత సుబాహు బాహు మధ్యమునను. మారీచున్నేమో సముద్రంలో పడే అంత దూరంలో కొట్టేశాడు, అక్కడ పడ్డాడు. సుబాహుని మాత్రం చంపేశాడు. బాహుశక్తి నది వైద్య సుబాహు బాహు మధ్యమునను అట్టి వ్రేటునను గట్టు రీతి ధర నట్టి పడిను వాడు. ఒక్కసారి ఆ బాణం పడి సుబాహు కింద కూలిపోయాట. మరియు రాఘవు మారుతాశ్రమున మంకు రక్కసులను మిగతా రాక్షసులందరూ కూడా పంపించేశాడు. కాలుని పోలికి లీలనని అనిపే ఆ యముని సదానికి పంపించేశాడు. కాలుని ప్రోలికి లీల ననిపేక ఆ కాలముననే మెచ్చ. వాళ్ళందరినీ కూడా యముని దగ్గర పంపించాడు. అందరినీ చంపేశాడు. సరగుణ రాముడు రక్కసులందర తప్పి విజయముందే. అంతట విశ్వామిత్రుడు యజ్ఞము శాంతంబుగా చేసి రామలక్ష్మణుల కొనియాడుచున రాత్రి తెల్లవార్చి. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అట్లా ఆ రాత్రి ఆ మారీచుడు దూరంగా పడేశాడు. సుబాహుని చంపేశాడు. ఇక ఆ రాత్రి అక్కడ ఉన్నారు. ఈ లోపల యజ్ఞం కూడా పూర్తి అయిపోయిందట. ప్రాతరాష్ట్రికము దీర్చియున్న విశ్వామిత్రుని ఓడి. పొద్దునే ప్రాతకాల సంధ్యావందనాలని పూర్తి చేసుకున్నారు. ఆ విశ్వామిత్రుని దగ్గర మౌనులు ఇట్టు బలికిరి రామునితో మధుర వాక్యములను కోరి యజ్ఞమును చేయుచుండి జనకుండు మిథిలయందు. తెల్లారి అక్కడ మిగతా రాష్ట్రాలందరూ వచ్చి విశ్వామిత్రుడితో అంటున్నారు, మిథిలా నగరంలో రాజుగారు ఏదో యజ్ఞం చేస్తున్నారట. కోరి యజ్ఞమును చేయుచుండి జనకుండు మిథిలయందు మనమా యజ్ఞము చూడగబోవెలు మనుకులాగ్రగణ్య. అచ్చట రుద్రుని కార్ముకమున్నది యాసనాసనంబు సమర సిద్ధ యక్షాసుర చారులైన నెత్తలేరు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఆ మౌనులంతా కూడా వచ్చి విశ్వామిత్రులతో అంటున్నారు, మనం కూడా ఆ యజ్ఞానికి పోదాం. అక్కడేదో రుద్రునికి శివుడి ధనుస్తుందట, అది ఇంతవరకు ఎవరు ఎత్తలేదట కూడా. సమర సిద్ధ యక్షాసుర తారులైనా కూడా ఎవరు ఎత్తలేదు. అది ఏంటో చూద్దామండి, మనం చూడాలని పోవాలి, ఆ యజ్ఞం చూడడానికి వెళ్ళాలని చెప్పి ఋషులంతా అంటున్నారు. అంటే అని మౌనులు ఇట్లు పలికి రాముడితో ఆ యజ్ఞానికి పోదాం అంటున్నారు. అప్పుడు రాముడితో వీళ్ళందరూ అంటున్నారు, ఏంది నువ్వు ఆ ధనువును ఎత్తాలే, అక్కడ ఒక ధనుసు ఉంది, అదే చూద్దాం. నీవా ధనువును చూడవచ్చు ఇందీవర నిభగ్రాత్ర. నువ్వు కూడా చూడొచ్చాయా బాబు, వెళ్దాం అక్కడికి. నీవా ధనువును చూడవచ్చు నిందీవర నిభగాత్ర అన్న సంతసిల్లుచు శ్రీరాఘవుడు అనుజునితో కూడి. ఓకే అన్నాడు. అంది అఖిల మౌనులను గొలుచుచు జని సిద్ధాశ్రమం వదిలి, ఆ సిద్ధాశ్రమం వదిలి మిథిలా నగరానికి ప్రయాణమయ్యారు. అఖిల మౌనులను గొలుచుచు జని సిద్ధాశ్రమం వదిలి స్నాన సంధ్యలను తీర్చియున్న విశ్వామిత్రుని చూచి రామలక్ష్మణులు వేడుకతో ముని రాజునకిట్లనిది. ఇంపు మీరు నీ దేశస్థితి మా కెరుగ చెప్పుమనినా భవ్యత పోధను దిట్టని చెప్పను ఉపక్రమించదనదు. తండ్రి తాత ముత్తాతల వృత్తము తనరు జన్మ కథను. పోతుంటే ఇక వృత్తాంతం, ఈ యొక్క ప్రదేశానికి వృత్తాంతము, తర్వాత ధనజయ యొక్క జన్మ వృత్తాంతం అన్ని కూడా చెప్తూ చిన్న కథలు లాగా చెప్తూ ఆ మిథిలా నగరానికి బయలుదేరుతాడు. తోవలోనే ఇవన్నీ చెప్తున్నాడు. అదంతా కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. తానిచ్చటను వసించి ఉండుటకు తగిన హేతువులను, ఇక్కడ తను ఉండడానికి ఏంటి కారణం ఇవన్నీ కూడా చెప్తారట. విస్తరించి వివరించి చెప్పిన విశ్వామిత్రుడు రాఘవుల గదివిని సంతసించిన రాత్రి గడిపి మునులు రాతరాహికములు ఆచరించి జని భాగీరథి చేరి. అలా ఆ రోజు అక్కడ చాలా రోజులు ప్రయాణం.
భాగీరథి దగ్గరికి చేరారు. తొలగక మౌనులు స్నాన తర్పణాదులు నొనర్చియుండా రంగుమీర విశ్వామిత్రునితో రాఘవులిట్టనిరి గంగావాహిని మహాత్మ్యమును కరుణ చెప్పుమనినా. ఆ భాగీరథి యొక్క మహాత్మ్యం, ఈ గంగానది యొక్క మహాత్మ్యం స్వామి చెప్పండి అని చెప్పి రాముల వారు విశ్వామిత్రుని అడిగాడ. గంగావాహిని మహాత్మ్యమును కరుణ చెప్పుమనినా కౌతుకమ్ము నిండారగనిత్తని గాధినందనుండు సగరుని చరితము సాగర జననము సంయమి కోపంబు ఛాతిని కన్న భగీరథు తపమును గంగరాముటమును. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఈ గంగావతరణ ఘట్టం కూడా అక్కడ రాముల వారికి వినిపించాడు. ఎవరు? విశ్వామిత్రుడు. ఏంటిది? గంగసాగరుల స్వర్గస్థులగా గావించిన కథయు మొదలగు కథలను ముదమున కౌశిక మునివక్కాణింప అబ్బురపడుచుడు రామలక్ష్మణులు హర్షముందిరపుడు రహిని మునులు గొలువంగ కౌశికుడు రాఘవులను గూడి నయమున గంగను దాటి విశాల నగరమును కనుకొనియే. అలా అక్కడ గంగావతరణం ఘట్టమంతా కూడా చెప్పి ఆ తర్వాత గంగను దాటి విశాల నగరం అనే ఆ నగరాన్ని చేరారు. ఈ పురం ఎవ్వరి దోజని కౌశికుని ఇనకులేంద్రుడు అడుగగా ఏమండి ఈ ఊరే ఏంటిది రాముడు చూడు అడుగుతున్నాడు. ఇప్పుడు నావుడు విశ్వామిత్రుండిట్లనే నరవరేణ్యమున్ను ఓ నరవేణ్య నావుడు విశ్వామిత్రుండిట్లనే నరవరేణ్యమున్ను శోభనాంగుడిక్ష్వాకుండాదని సుతుడు విశాలుండు సరగునెనతటి పురమునరించే విశాలయనుడు పేరా. అతని వంశజుడు సుమతి అనుడు వాడవనీనాథుండు. విశాలుడు ఆయన కొడుకు సుమతి. నీళ్ళతోడని పురవరమును పాలించుచుండెనిపుడు అని నమౌని వాక్యంపులు విని వారలుచుండిరంతా పూర్ణ భక్తిచే సుమతి నర్చిన పూజలు కొనియుండి మరునాడా మిథిలాపురి చేగుచు మధ్య మార్గమునను. ఆ రోజు అక్కడ ఉన్నారు. మళ్ళీ తెల్లారి మళ్ళీ ప్రయాణం అయ్యారు. అక్కడ జనశూన్యం బయ్యున్న యొక్క ఆశ్రమమును చూచి మునిని రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. రాముడు కూర్చున్నాడు. అయ్యా ఈవనం ఎక్కడిదో మా కానతిమ్ము మనినా. ఇదేంటి అయ్యా ఈవనం ఎక్కడిదో మా కానతిమ్ము మనినా దశరథ నందన వినూతొల్లి గౌతముడు అహల్య గోడి. అది అహల్య యొక్క ఇక్కడ శాప వృత్తాంతం మనకి గౌతమ ఆశ్రమం అది. అయ్యా ఈవనం ఎక్కడిదో మా కానతిమ్ము మనినా దశరథ నందన వినుము తొల్లి గౌతముడు అహల్య గోడి చిరకాలంబు తపమ్ము నిష్ఠ చేయుచునొకనాడు జలములాడగను సంయమి ఏగిన సమయంబును చూచి కపట వృత్తి నమరేంద్రుడలుచు గౌతమ వేషమున వచ్చి అహల్యను వాంఛించిన ఆ వనిత అతని తెలిసి మంచిదనుచు కామించెను రతులకు మనసు పల్లవింప నొక్కరికొక్కరు నధరామృతముల నొసగి కొనుచు వెనగి మదన కేళి ననరించి ఇంద్రుడా మగవను విడనాడి కదలి వాకిలికి వచ్చునంతనే గౌతముండు వచ్చి రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఇక్కడ గౌతముడు అహల్య ఇద్దరు కాపురం ఉంటుండేవారు. ఆ గౌతముడికి చాలా గొప్ప తపస్సుది. అటువంటి ఆ గౌతముడు ఒకరోజు స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు మారు వేషంలో గౌతముని వేషంలో వచ్చి ఆమెను చెరపట్టాడు. అది ఆ పరిస్థితి. ఆ ఇద్దరు వెలవెలవో తీరా ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇంద్రుడు వెళ్ళిపోతున్న సమయంలో గౌతముడు ఎదురయ్యాడట. చూసే వరకు ఋషిని చూసి ఎంబడి వెలవెలిపోతున్నాడు ఇంద్రుడు. వెలవెలబోవచ్చు మనసు వెదకుచు వెదవులు తడుపుచును. ఏం చేస్తాడు? వచ్చు ఇంద్రుడు గని యాతని దుష్ట వ్యాపారము తెలుసుకున్నాడు. గౌతముడికి అర్థమైపోయింది వీడు ఏం చేసి వస్తున్నాడు పని. వచ్చు ఇంద్రుడు గని యాతని దుష్ట వ్యాపారము తెలిసి యోరి దుష్టని వండంబులు లేకుండు మనచుగని ఒక్కసారి నీ అండ ఊడిపడు కాక అని చెప్పి శాపించాడు. శాపమిచ్చి పోపోమ్మన నాతడు సరగునని తెంచి అమరులతో తా చేసిన కార్యం భమన చెప్పవారు మేషాండంబులు పెట్టిరిగావున మేషాండుండయ్యే రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అలా ఇలా జరిగింది అని చెప్పి
చెప్పే వరకు అక్కడ తర్వాత అక్కడ వాళ్ళందరూ కూడా వెళ్ళి ఆయనకు మేషాండం అమర్చినట. అప్పటి నుంచి ఆయన మేషాండుడిగా ఉన్నాడు. ఒక మేషం యొక్క అండాలు తెచ్చి వారికి అమర్చారు. అంత గౌతముడు భార్యను కనుకొని అధిక రోషమునను, భార్య దేశం తప్పును కూడా గ్రహించాడు కనుక ఆ గౌతముడు శాపం ఇస్తాడు. పాపకార్యమున రించితి కావున పడతి రూపుమాని, నీ రూపం మార్చుకొని ఎవ్వరికి కనపడకుండా ఎవ్వరికి కపడకుండా నిచ్చటన అనేక వత్సరములు, కొన్ని సంవత్సరాలు పడి ఉండుగాక. చటుల శిలావేష్ ఇట్లా శిలవై పడిపో. చటుల శిలావేశమున నుండు మని శాపమిచ్చి పిదప దినకర కులజుడు రామభద్రుడే తెంచినప్పుడు అతని నేళ్ళు ఇక్కడ పడుండు. ఆ తర్వాత రవివంశంలో పుడతాడు ఆ రామచంద్రుడు. ఆయన వచ్చినప్పుడు దినకర కులజుడు రామభద్రుడే తెంచినప్పుడతని పాదపరాగము సోకినంత శాపము వదలి మరలా. ఆయన యొక్క పాదధూళి సోకి నువ్వు మళ్ళీ నీ యొక్క నిజ రూపాన్ని పొందుతావు. అంబుజాక్షివై నన్ను గలవే కలసిదవటంచు పలికి చెనియే. అప్పుడు మళ్ళీ నువ్వు నీ యొక్క నిజరూపం దాల్చిన తర్వాత అప్పుడు మళ్ళీ నువ్వు నా దగ్గరకు వచ్చేది. అప్పటి వరకు ఇక్కడ శిలారూపంలో పడి ఉండు అని చెప్పి గౌతముడు అహల్యకు శాపం ఇచ్చాడు. దినకర కులజుడు రామభద్రుడే తెంచినప్పుడతని పాదపరాగము సోకినంత శాపంపు వదలి మరలా. అంబుజాక్షివై నన్ను గలవే గలసిదవటంచు పలికి చెనియే. కావున నీవనముజొచ్చి ఎక్కాంతను కడదేర్చి. అందుకొరకు స్వామి రామ నువ్వు ఇక్కడికి రావాలి, ఇప్పుడు వచ్చి ఆ కాంతను మనం చూద్దాం అని చెప్పి విశ్వామిత్రుడు అటుగా తీసుకెళ్తున్నాడు అక్కడ ఆశ్రమం దగ్గరికి. మనచు బలకొచ్చు జొచ్చిరియా మౌని ఆశ్రమము. అక్కడ ఆ కడ తీర్చి ఆ అమ్మాయి అహల్యకు శాప విమోచన కలిగించాలి కదా, అందుకొరకు అటు బాగా తీసుకొచ్చు. చొచ్చిన అంతని రామపదాబ్జర జో విశేషమునను. అలా వెళుతూనే అవసరం ఆ రామవారు పాద ధూళి సోకినంతనే అక్కడ చొచ్చిన అంతని రామపదాబ్జర జో విశేషమునను పాపము పాసి సురూపయగు చూపట్టె మోహనాగి. అందాల రాసి అక్కడికి నవ్వుతుంది. ఆ చొచ్చిన ఎంతని రామపదాబ్జరదో విశేషమునను పాపము పాసి స్వరూపయగుచు చూపట్టె మోహనాంగి. ఆ జటి భామిని చూచి ఆ జటి భామిని చూచి రాముడు అత్యంత భక్తితోడ. ముని భార్య చూసి అప్పుడే దండము పెట్టెను రాముల వారు అహల్యకు దండం పెట్టారు. ఆ జటి భామిని చూచి రాముడు అత్యంత భక్తితోడ దండము పెట్టెను పాదాబ్జములకు దానును తమ్ముండు. ఇద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా అహల్యుడు. అంత గౌతముందేగు దించియా అనకుని కొనియాడి. ఈ లోపల గౌతమ ఇదంతా కూడా త్రికాలజ్ఞ, ఆయనకు అన్నీ కూడా తెలుసు ఆ టైంకి సరిగ్గా తెలుసు ఈయనకు తెలుసు. అంత గౌతముందేగు దించియా ఎనకుని కొనియాడి పరమానంద రసాబ్ధిని తేలుచు భార్యతోను కలిసి పరగవారలను వీడ్కొని మమ్ముని తపంపు చేయజనియే. అక్కడి నుంచి సెలవు తీసుకొని గౌతముడు అహల్య తపస్సు చేసుకోవడానికి వెళ్ళారట. అంత కౌశికుడు రామ సహితుడై అతిరయంబు వీరా శ్రీలుగుల్కు మిథిలా నగరంబును చేరి కౌతుకమునా. అక్కడ ఆ తర్వాత మిథిలా నగరం చేరుకున్నారు. గౌతమ ఆశ్రమం నుంచి అహల్య శాప విమోచన అయింది. ఆ తర్వాత మిథిలా నగరం చేరుకున్నారు. శ్రీలుగుల్కు మిథిలా నగరంబును చేరి కౌతుకమునా జనకుని యజ్ఞము కడకు జనియ భూజనను భగుడుచుండా. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. జనక మహారాజు చేస్తున్న ఆ తపశ్శాల దగ్గరికి వెళ్ళారు. అప్పుడు జనకుడు ఎదుర్కొని కుశలం బడికి పూజ చేసి. విశ్వామిత్రుడు వస్తున్నాడంటే మళ్ళీ మాటల విఐపి వెంబడే ఎదుర్కొన్నాడట. వచ్చి పూజ చేశాడు. యతివర నీవిటు వచ్చుట కథన కృతార్థత పొంది తిని. మీరు రావడం చాలా విశేషమైంది, చాలా కృతార్థత. నేను చేస్తున్న యజ్ఞం సఫలమైనట్టే. యజ్ఞము సఫలత నొందెను కార్యములన్నీ చక్కబడియే. మీరు రావడమే విశేషం. అనుచు రామ లక్ష్మణులను కనుకొని యవనీనాథుండు తాపసేంద్ర ఈ రాజకుమారులు ధన్యు ఎవరి సుతుడు వినగ వేదనా కొదవే అనగవిని విశ్వామిత్రుండు. విశ్వామిత్రుడితోనే మాట్లాడుతున్నాడు. బాగుండండి, ఏమండి ఈ ఇద్దరు పిల్లలు ఎవరైనా, నేను ఎప్పుడు వచ్చినా దేనికే ఇద్దరు పిల్లలు అని చెప్పి అడుగుతున్నాడట. తాపసేంద్ర ఈ రాజకుమారులు ధన్యులు ఎవరి సుతులు, ఎవరి పిల్లలు లేరు. వినగ వేడిక నా కొదవేయనగా విని విశ్వామిత్రుండు రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ
రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఎవరు అనుకుంటున్నావు? చెప్తున్నాడు, రాజ వినుము ఈ ఇద్దరు దశరథ రాజకుమారులు. రాజ వినుము ఈ ఇద్దరు దశరథ రాజకుమారకులు, దేవ సమానులు ధీర పరాక్రమ ధీప్రభతి జాతులు. దేవ సమానులు ధీర పరాక్రమ ప్రవిరాజితులు, రామలక్ష్మణులను పేరు చెందిరి రాజసదృశముకులు. దశరథ రాజనందనులు దైవ సమానులు రామలక్ష్మణులు. హరికథలు చెప్పినట్టుగా అదే ప్రయోగం. నిశిత శరాన తాటకిని నీల్గగ చేసి మఖమ్ముగాచి నీ అది నీ కడగ నీ కడంగల నీ కడంగల కర్మకం గణ చూడగా వచ్చింది అని చెప్పి అక్కడ చెప్తాడు ఆయన హరికథలో. అట్లా ఇక్కడ కూడా ఈయన ఏమంటాడు, రాజ వినుము ఈ ఇద్దరు దశరథ రాజకుమారకులు, దేవ సమానులు ధీర పరాక్రమ ధీప్ర విరాజుతులు, రామలక్ష్మణులను పేరు చెందిరి రాజసదృశముకులు, ఇందు పెద్ద శ్రీరాముని గుణముల నిర్ణతరము కాదు. ఆయన అంతేకాదు, ఇంకా 2 అడుగులు ముందుకు వెళ్ళాడు. ఇందులో పెద్దవాడు అంటే పరాక్రమం చెప్పే అడవి కాదు. దశరథునింటికి నేను పోయి ధన్యతమును వేడి యజ్ఞముగా చుట కైకొని తెచ్చిది నమితర యము తోడా. ఆ యజ్ఞాన్ని రక్షించుకోవడానికి వెళ్ళి వీళ్ళ ఆయన గారిని రిక్వెస్ట్ చేసి తీసుకొని వచ్చిన అని చెప్పి ఆయన చెప్తున్నాడు. పట్టుతర శరమ కట్టేసి తాటక ప్రాణములు కొని ఏమనుకుంటున్నావు, ఒక్క మావాడు ఈ పని చేసిందని చెప్పి ఆ రావణి పరాక్రమం కూడా అప్పుడే జనం కూడా అడగకముందే చెప్తున్నాడు. అసలు ఎవరు అన్నాడు అంతే, చరిత్ర అంతా చెప్పాడు. పటుతర శరమ కట్టేసి తాటక ప్రాణములు కొనియే యజ్ఞ విఘ్నమనరించు రాక్షసులను అందరూ దిగటార్చే. ఆ యజ్ఞం చేస్తున్నావు రాక్షసులందరినీ కూడా కొలిచాడు. ఇచట నీదు యజ్ఞంపు చూచుటకు నేగు దించుమని రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అలా వచ్చేసారు. వాళ్ళ ఇంట్రొడక్షన్ అయిపోయింది. ఇంకా ఏం చేశారండి, చట్టురాయి నట్టి అహల్యకు శాపం మెడవాసి. ఆ శిశువుకి అహల్యకు శాపం మెడవాసి అని చెప్పినట్టు, చట్టురాయి నట్టి అహల్యకు శాపం మెడవాపి కరుణతోడన సరసీజాక్షుని గౌతముతో గల్పి. ఆమె శాపం మెడవాపి మళ్ళీ గౌతమునితో కలిపి ఇందు వచ్చిన నాడు అనుగు తమ్మునితో ఇనకులోత్తముండు. ఇక్కడికి వచ్చింది తమ్ముడితో సహా నీ దగ్గరకు వచ్చాడు. అనుచు కౌశికుండానతి వినిహర్షముంది విభుడు. అలా చెప్పగానే విధినాయక రాజు జనకుడు కూడా చాలా సంతోషపడ్డాట. పొలుపు మీర దశరథ నందనులకు పూజ చేసినంత. ఓ అట్లనా, నేను ఇప్పుడే వీళ్ళిద్దరికి కూడా అన్నదమ్ములకు పొలుపు మీర దశరథ నందనులకు పూజ చేసినంత. జనక పురోహితుడు అహల్య కుమారుడు సంయమి పుంగవుడు శతానందుడు ఘనుడు శతానందుండిట్టని నా కౌశికముని తోడా. అయితే అక్కడ జనక మహారాజు దగ్గర ఉన్న వాళ్ళ యొక్క ఆస్థాన పురోహితుడు శతానందుడు. ఆయన ఎవరో కాదు, ఈ అహల్య గౌతమ అహల్యలకు పుట్టినటువంటి కుమారుడు. వారి కుమారుడు అక్కడ ఉన్నాడు. పాపసేంద్ర ఈ రామలక్ష్మణుల దశరథు యాచించి తెచ్చి కరుణ తల్లి శాపమును తీర చేసి తీవు. బా, మీరు చాలా గొప్ప పని చేశారండి. ఆ దశరథ మహారాజుని అడిగి వీళ్ళిద్దరిని తీసుకొచ్చి నా యొక్క తల్లి మా అమ్మవారి శాపం విమోచన కలిగించినామని చెప్పి ఆ శతానందుడు విశ్వామిత్రుడికి థ్యాంక్స్ చెప్తున్నాడు. తాపసేంద్ర ఈ రామలక్ష్మణుల దశరథు యాచించి తెచ్చి కరుణ తల్లి శాపమును తీర చేసి తీవు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అలా శాప విమోచన అయిపోయింది. విధానగరంలో ప్రవేశించి ఇతరులలో ఉన్నారు. ఎంత పుణ్యుడవు నా తల్లిదండ్రుల ఎప్పటట్టు కలిపి. అట్లా మా తల్లిదండ్రులు ఇద్దరిని మళ్ళీ కలిపావు, చాలా గొప్ప ఉపకారం చేశారండి అని చెప్పి శతానందుడు విశ్వామిత్రుడు ఒకసారి బాగా చేయవా. శతానందుడు
ఘనుడు శతానందుండిట్లని నా కౌశికముని తోడా అంటున్నాడు. తాపసేంత ఈ రామలక్ష్మణుల దశరథు యాచించి తెచ్చి కరుణ నా తల్లి శాపమును తీర చేసి తీవు అంత పుణ్యుడవు నా తల్లిదండ్రుల ఎప్పటట్లు కలిపి ఉపకారంబులు చేసినట్టి నీ కరుడు సాటి గలరే. మీకు ఇంకొకరు సాటి లేదు. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా మళ్ళీ కలిపారు అని చెప్పి పొగుడుతున్నాడు. అనుజ పలికి శ్రీరామభద్ర గని ఎలర్చునిట్లనియే రఘుకుల జలనిధి రాకాచంద్ర రామసుగుణ చాంద్ర శతాంతుడు రఘుకుల జలనిధి రాకాచంద్ర రామసుగుణ సాంద్ర కౌసల్యోదర శుక్తి మౌక్తికా కారుణ్యాంభునిధి దశరథనందన తాటకాంతక తామరసదళాక్ష. చూడండి ఎట్లా అడ్రస్ చేస్తున్నాడు శతానందుడు. ఏమంటున్నాడు? కౌసల్యోదర శుక్తి మౌక్తికా కారుణ్యాంభునిధి దశరథనందన తాటకాంతక తామరసదళ కమలంలో కరులు గలవాడా అని చెప్పి గాధేయాధ్వర రక్షక గాధేయుడు ఈ విశ్వామిత్రుడు చేసినటువంటి యజ్ఞాన్ని రక్షించిన వాడవు రామ. గాధేయాధ్వర రక్షక సంగర ఘన సుబాహుకాల సుబాహుని తప్పిన వాడ చరణ పరాగము చేతన హల్య శాపము బాపితివి. నీ యొక్క చరణ స్పర్శ రామ. రుధుశక్తిని నా తండ్రి గౌతముని గృహము నిలిపినావు. నిన్ను నిలిచి పొగడంగ శారదా నీతకైన తరమే బ్రహ్మకైన తరమే అని రాముడు విను చుండ పలిక విశ్వామిత్రుని కథను. తొల్లి కుశిక వంశంబున పుట్టెను దొడ్డ రాజుగాది అతని కుమారుండితడు వేకిట రాజ్యంబు చేయుచుండే. ఇక శతానందుడు విశ్వామిత్రుడు తన కథ తను చెప్పుకోవడం గొప్ప కాదు కదా, ఇంకో వ్యక్తి చెప్పాలి. శతానందుడు విశ్వామిత్రుడు వృత్తాంతం అంతా కూడా రాముడు వారికి చెప్తున్నాడు. ఎలా ఉన్నాడు? తొల్లి కుశిక వంశమున కుశిక వంశమున పుట్టాడు దొడ్డ రాజు గాధి అని అతని కుమారుడు ఇతడు వేట్క రాజ్యంబు చేయుచుండే. యొక్కనాడు తన పుత్రులు మంత్రులు యువతులు బంధువులు పితరులను సామంతులు దాస పురోహితులు గొల్చుచుండ. రాజర రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. ఒక మాను మంచి కొలువు తీరు ఉన్నప్పుడు చతురంగ బలాన్వితుడై వెడల్గి దిశలు తెలంగి తిరిగి యసమాన విశిష్టాశ్రమమును గని అలరిజొచ్చి ఎందు. ఒకసారి ఏం చేసిండు? వీళ్ళందరితో తోడు రాగా వశిష్ఠముని ఆశ్రమానికి వెళ్ళారట. అసమాన వశిష్టాశ్రమమును గని అలరిజొచ్చి ఎందు గాది సుతుండు వశిష్ఠునకు నమస్కారములు నరించి వినయంబున చేమూర్చియున్న భూమిభుని కటాక్షించి. అలా వెళ్ళి దిగి విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు ఆ వశిష్ఠముని ఆశ్రమానికి వెళ్ళి నమస్కరించి చేయగానే అప్పుడు ఏమన్నాడు? వినయంబున చేమోర్చియున్న భూమిభుని కటాక్షించి వశిష్ఠుడు దీవనలిచ్చుచు కుశలమడిగి ఆతిథ్యమివ్వభూని కామధేనువును రమ్మని వారికి కావలసిన ఎట్లు సకల పదార్థముల తృప్తులుగా సలుపు మనుచు పలుక భక్ష్యభోజ్యలేహంబులు దధిఘృత ప్రాయసాన్నములను కాయగూరలునుక ప్రభు విడములు కనకభూషణములు నవ్యవస్త్రములు మొదలైనవి అందరకు వలసినట్లు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ. అప్పుడు ఈ వశిష్ఠుడు తన దగ్గర ఉన్న కామధేనువు పిలిచి వీళ్ళందరికీ ఆతిథ్యాన్ని ఏర్పాటు చేయని చెప్పేస్తే భక్ష్యభోజ్యాలు అందరికి కూడా చాలా చక్కటి విందు ఏర్పాటు చేయబడింది. ఆ తర్వాత వారికి అందరికీ కూడా కట్నాలు కానుకలు ఎటువంటివి మళ్ళీ కావలసిన భూషణాలన్నీ కూడా ఇచ్చి పంపించారట. అది చేస్తున్నప్పుడు మౌని యాకిచే విందునరించను మంచిగా నా సురభి అనేది ఆ కామధేను యొక్క పేరు సురభి. ఆ గోమాత ఆ మంచి అని చెప్పి అది అలాగే చేసింది. అంత కౌశికుడు తృప్తి పొంది అత్యంత కౌతుకమునా. ఈ కౌశికుడు అప్పుడు విశ్వామిత్రుడు చాలా సంతోషంలో చేరి వశిష్ఠునితోననియను యాచించదని నేను ఒకటి స్వామి నేను ఒకటి అడుగుతా ఇస్తారా? అది ఏమన్నను కామధేను ఆశ కలిగి నాకు మీ యొక్క కామధేను నాకు ఇచ్చేయండి. చూడండి ఎటువంటి వరం అడిగాడు. కరణను సంగిన నీ సురభిని నే గైకొని ఏగదను కౌశిక మాటను ఆలకించి వక్కాణించను మౌని. ఒక్కసారి నాకు ఇస్తానే వరకు అప్పుడు వశిష్ఠుడు ఏమంటాడు? రాజవర్య కోరగరాది ఘోరత్నం ఎవ్వరికి గోరత్నం
ఎవరు కూడా అడిగితే ఇచ్చేది కాదు అన్నాడు. రాజబుద్ధిని వడిగితి విధి మోరామి పలుకు కాదు. నువ్వు రాజు అడిగినవు కానీ నీకు తెలియక అడిగావు, ఇది ఇచ్చేది కాదు అన్నాడు. అనే వరకు కోపం వచ్చేసింది విశ్వామిత్రుడికి. మౌని మాట విని విశ్వామిత్రుడు మరలనిట్టు పలికే, మడులనిచ్చెదను ధనములనిచ్చెద మగువలనిచ్చెదను. మీవేమడితే అది ఇస్తానండి, ఇవ్వండి నాకు ఆ కామధేను. మడులనిచ్చేదను, ధనం ఇస్తాను, మగవలను కూడా ఇస్తాను అన్నాడు. పురములనిచ్చెద గోవులనిచ్చెద పుట్టములిచ్చెదను, కోరిన వస్తువులన్నీ ఇచ్చెదను కొసరక నేనిప్పుడు నీకేం కావాలంటే ఇస్తాను. కామధేనువును నాకు సంగమే కారుణ్యాంబుధినిధి, కామధేనువును నాకు సంగమే కారుణ్యాంబునిధి అని వశిష్ఠుండనియను నీవిట్టనుడ్ర తగదు రాజా. అడగడం సమాధానం ఇవ్వలే. సకల ధనమునిదే మాకీ గోవును సంగ బొంపొమ్మి, నువ్వు ఇచ్చేదండయా నాకు అన్ని కూడా ఈ గోవే ఇస్తుంది బో అని చెప్పి వశిష్ఠుడు అన్నాడు. రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ, నువ్వు ఇచ్చేదేముందో అన్ని నాకు ఈ గోవే వస్తుంది, నువ్వు ఇచ్చేది అచట లేచి విశ్వామిత్రుడు మహాబలులను పంపి హాయ్ అట్టనే వరకు రాజు కదా. ఒకసారి కామధేనువును కట్టి తెండుడని అని కలిగి నాట్య చేయ వాళ్ళందరూ ఆ భటులందరినీ చెప్పి దాన్ని కట్టి తీసుకురండి అని చెప్పి ఆజ్ఞ ఇచ్చాడు. చేసే వరకు కామధేనువును కట్టి తెండుడని కలిగి ఆజ్ఞ చేయ కట్టడి వారలు తన్ను కట్ట సమకట్ట చూచి సురభి, వాళ్ళందరూ వచ్చి తనను కట్టి దాన్ని చూసే వరకు సురభి విశిష్టుని వైపు చూసిందట. కామధేనువును కట్టి తెండుడని కలిగి యాజ్ఞ చేయ కట్టడి వారలు తన్ను కట్ట సమకట్ట చూచి సురభి, మౌని చేరి ఎట్టని నీ భూపతి మర్యాదను తప్పి. ఏంటి ఈ రాజుగారి మర్యాద తప్పి నన్ను కట్టేయడానికి వస్తున్నాడు, నన్ను పట్టుకొని ఇప్పుడు పోవనున్నాడు ఏమి తెలుపు. పలికే మౌనినే బాపడనాథుడు పార్థివోత్తముండు, నీవే ఎట్లు నరించెదోషేము నీడు బలము సూపి. నేనా బాపడు, ఆయన రాజు. అప్పుడు విశ్వామిత్రుడు రాజు కదా, క్షత్రియుడిగా వచ్చిండు. నేనా ఏం చేయలేను, నువ్వే చూడు ఏమన్నా నీ బలం కొద్ది నువ్వే కాపాడుకో అని చెప్పి ఆ సురభితో అన్నాడు వశిష్ఠుడు. మౌని చేరి ఎట్లనే నీ భూపతి మర్యాదను తప్పి, నన్ను పట్టుకొని ఇప్పుడు పోవనున్నాడు ఏమి తెలుపు. ఏం చేయాలి చెప్పు అనగానే పలికె మౌనినే బాపడ ఆతడు పార్థివోత్తముండు, నీవే ఎట్ల నదించెదోషేయము నీడు బలము చూపి. అన్న మాట విని సురభి అప్పుడే యవన సైన్యములను నేక్ష ప్లవముల కాంభోజ శకామేయ వైరవరుల సృష్టి చేసి పంపిన ఆ రాపతి సేనలపై పై గదసి. ఒక్కసారి కావలసిన సైన్యం సృష్టించే వరకు వాళ్ళందరూ కూడా ఆ విశ్వామిత్రుడి సైన్యాన్ని పడమంతులు చేశారు. పంపిన వారాపతి సేనల పై గదసి పరశుపట్ట సప్రాసాసై గదా భల్లాదుల భూని, గదా భల్లు ఇవన్నీ కూడా చేతమూని వాళ్ళందరూ వచ్చి యుద్ధం చేశారు. దండి వీరనాథుండు మీద నుద్దండగా గతిని గడిగి, దండి వీరనాథ ఆ దండు మీద వీరి విశ్వామిత్రుడి సైన్యం మీద ఆ సురభి నుంచి వచ్చిన సైన్యం అంతా కూడా పెద్ద ఘోరంగా యుద్ధం చేసింది. భూగుహాదిప్య ప్యాదా ఉంచుగాడే ఘో డెంకుచమా తాకు ఖడే రఖో లగావు మారో క్యా దేఖ్తో ఓ భాయి అంటే ఆయన ప్లబొచ్చు అంటే ఇది ఈ కవి రాసినప్పుడు కూడా మొత్తం మన దగ్గర ఉర్దూ రాజ్యం అందుకొరకు కొన్ని ఉర్దూ పదాలు కూడా ఆయన కవి ఇందులో క్యా దేఖ్తే హో భాయ్ ఏ కరో ఓ కరో అని చెప్పి ఆ ప్లవంగులు అంటే ఇది అంటే అందు నుంచి బ్లేచర్ అంటే ముస్లిం సైన్యం వాళ్ళు కూడా అందులో నుంచి వచ్చారు. వచ్చి క్యాచ్ ఎక్కువ చలో ఉంచా కూడా పెద్ద గుర్రం ఎక్కువ ఇటు చేయి అడి చేయని చెప్పి అట్లా ఒక పెద్ద అక్కడ హాల్చల్ నడుస్తుంది. మథుర ఖో కుచి ములాహిద ఆయన మహారాజుకి ఉప ఈ ఆయన రాజుగారు అని చెప్పి ఈయన ముజాహిద్ అంటే ఇటువంటి దయాదాక్షిణ్యం ఏవద్దు కానీ అని చెప్పి ఓనోడు సైనికులు అనుకుంటున్నారు. తర్వాత లేఖర్ జంగు కరో హుతంగమా దేఖోజీ అంటే బాగా యుద్ధం చేయండి వాళ్ళలో మాటలు అనుచు తురకలు తురక సైన్యం అనుచు తురకల అతి నభసములు
గులికగా అది బలంబు జోచి ఆ తురకలు అలా మాట్లాడుకుంటూ చాలా బలంతో వీళ్ళని యూజ్ చేస్తున్నారు అని తురకులు అతి రభసముగా గులుకగా నరి బలంబు జోచి కరవాలంబులు చేత బట్టి పెక్కండ కొక్కడవుతూ ఎంతో మంది ఉన్నా కూడా ఒక్కడు సమరాయిస్తున్నాడు కరుకు కరుకుమని నరికి వైచిరా కరుల కరుల నరుల గుర్రాలను అంది చంపేశాడు తరిమి తరిమి ఎత్తైన తేరి మొత్తముల రూపుమాపి రథాలన్నీ పడేశారు కాక చూపి చీకాకు చేయగని కనలి కౌశికుండు నిశితాశ్రంబులని శివారలను నీల్గ చేసినప్పుడు మౌనియాచ సృష్టించను ధేనువు మరల యవనముఖుల పప్లవకాంభోజాదులు రిపులను భంగపరచిరంతా కౌశికు కొడుకులు నూర్పురొక్కటని గడిసి తమసి మీద రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ అలా చేసే వరకు వెంబడి ఇక్కడ కౌశికుని కొడుకులు నూరుగురు ఒక్కసారి ఆ వశిష్ఠుని దాడి పెడుతుంది ఆటో పంపును చూపుచు నీతని హితము చేతు మనుచు ఇతని హతము చేతు మనుచు వాళ్ళందరూ ఎలా విశ్వామిత్రుని కొడుకులందరూ కూడా ఒక్క మూటికి ఆ విశిష్టు మీదకి వచ్చారు నేను హతం చేద్దామని ఆటోపమ్ములు చూపుచు నీతని హతము చేతు మనుచు సింహనాదములు చేయుచు చెంతకు చేరరాగ చూచి కీర్తిమంచుడు అత్యుగ్రమూర్తి ముని కినుక మదిను భూని హుంకరించినను వారలంతటిని యుక్కు దొరకిపుడని భస్మం భయపడినంత కౌశికుడు భగ్న దర్పుడకుచు ఒక్కసారి హుంకరించే వరకు ఆ సైన్యం అంతా కూడా భస్మం అయిపోయింది వశిష్ఠుడు ఒకసారి కోరలు పోయిన సర్పము పోలిక ఘూర్నిల్లుచు వచ్చి పురము చేరి తన రాజ్యభారమును పుత్రనందు నిలిపి తాను వేగజని హిమశైల ప్రాంతమున తపము చేసి అచ్చట రుద్రుని మెప్పించి అనేకాస్త్రంబుల పడచి కనలి వశిష్టాశ్రమము చేరి చీకాగునుంద చేయ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ అట కొడుకులందరూ భస్మం అయిపోయారు అయ్యే వరకు చాలా ఇదైపోయి ఒక కొడుకు మాత్రం అక్కడ రాజ్యం చెప్పేసి తను మాత్రం అలా తపస్సు చేసుకోవడానికి హిమాలయానికి వెళ్ళిపోయాడట అప్పుడు అక్కడ రుద్రుడిని శివునితో తపస్సు చేసి అనేక అస్త్రములను పొందాడు విశ్వామిత్రుడు కానీ వశిష్ఠాస్త్రము వచ్చి ఆ అస్త్రాలను తీసుకొని మళ్ళీ వశిష్ఠుని దగ్గరికి వచ్చాడు అంతకుముందు అంటే వెళ్ళిపోయాడు కదా ఇప్పుడు మళ్ళీ యుద్ధానికి వచ్చాడు గాంచి వశిష్ఠుడు కోపచిత్తుడై కౌశిక నిన్నిప్పుడు ఆయన రాగానే వశిష్ఠుడు కూడా కోపంతో అన్నాడట గాంచి వశిష్ఠుడు కోపచిత్తుడై కౌశిక నిన్నిప్పుడు భస్మము చేసిన నంచు లేచిచే బ్రహ్మదండముని ఇందే భస్మం చేసేస్తా అని చెప్పి చేతిలో బ్రహ్మదండం పట్టుకున్నాడట అనుచు ప్రళయకాల రుద్రుని చందమ్మున భగ్గు భగ్గు మనుచు మండుచున్న మౌనేంద్రు మీద భూమండలనాథుండు కాలచక్రమును విష్ణు చక్రమును గంధర్వాస్త్రమును కాలపాశమును వర్ణపాశమును క్రౌచాస్త్రము మరియు రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ ఇవన్నీ అస్త్రాలు కూడా విశ్వామిత్రుడు వశిష్ఠుని మీదకి విసిరాట పావకాస్త్రం ఇంద్రాస్త్రమును కాపాల ముసలములను వాయవ్యాస్త్రం ఇషికాస్త్రమును పైశాస్త్రమును బ్రహ్మశిరోస్త్రము వారుణాస్త్రమును పైనాకాస్త్రము మొదలగు నస్త్రములిల్లవైత సంపూర్ణ క్రోధమునను మండుచు వచ్చడు నస్త్రరాజినే మరక మౌనివరుడు బ్రహ్మదండమున భస్మము చేసెను ప్రభిన ధైర్యమున అలా అన్ని అస్త్రాలు వస్తుంటే కూడా ఏం మాట్లాడలే వశిష్ఠుడు అమంతా బ్రహ్మదండాన్ని అడ్డం గెలిపే వరకు అవన్నీ కూడా భస్మైపోయింది సరగుణ విశ్వామిత్రుడు బ్రహ్మాస్త్రము వేసినప్పుడు వెంబడే ఇక లాస్ట్ ఇది బ్రహ్మాస్త్రం కాలకీలి ఘన కైలాభైలాకారమగుచువేగ అలా ఎలా వస్తుంది అది కాలకీలి ఘన కీలాభీలాకారమగుచువేగ వచ్చునస్త్రమును గాంచి వశిష్ఠుండు అవార్య తేజమునను రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ అలా కొంచెం నూనె వెళ్తాం అక్కడ పెట్టి పట్టి మృంగిన పట్టణ మరులం అభ్రంబు నొంది చూడ ఒక్కసారి ఆ అస్త్రములు కాంచి వస్తు చూసేవారు పట్టి మృంగిన పట్టణ మరుల భ్రంబు నొంది చూడ అవన్నీ కూడా
మాయమైపోయి ఆ సమయంపున గాధేయుండాయాసపడుటి కానీ బ్రహ్మబలం ఏ బలము కానీ నృపబలము నీచమనుచు. అప్పుడు తెలిసింది అమ్మో ఈయన ఒకటి మంత్రాలతోనే నన్ను ఓడిచ్చేస్తున్నాడు, ఇదేం బలము నాదేమైనా క్షత్రియ బలము, బ్రహ్మబలం అంటే బ్రహ్మ తేజస్సులో ఉన్నాడు ఆ వశిష్ఠుడు అలే అని చెప్పి అచ్చర వీడుకొని పురము చేరి తన యాని కూడి వెడలి శమన దిశిని తపము సరుపుచు మధుశ్చందాదుల బడసి ఉగ్రంబైన తపంబన నింపుచు నుండు కాలమునను సరవిన యోధ్యాపురనాథుండు త్రిశంకుడనుడు వాడు గురు వశిష్ఠు కడైకేగి ఇట్లనియ కోర్కము ఒకటి వినుము, ఈ శరీరమున స్వర్గంబునకే నేగదలిచినాను, జన్మం ఒక్కటి నాచే జయించదగవు గురువర్యా అని. అప్పుడు అక్కడ విశ్వామిత్రుడు మళ్ళీ తను వెళ్ళిపోయాడు. ఈ లోపల అదే అక్కడ ఇదే ఈ వీళ్ళ వంశం వాడే త్రిశంకుడు అనేవాడు వశిష్ఠుని దగ్గరికి వచ్చాడు. వచ్చి స్వామి నాతో ఏదైనా ఒక యజ్ఞం చేయించండి, ఎందుకు నేను సశరీరంగా స్వర్గానికి పోదలుచుకున్నాను, అది సాధ్యమైన పని కాదు, కానీ వానికి ఒక వింతైన కోరిక శరీరంతో పాటు స్వర్గం చూడాలన్నది. ఈ శరీరంలో స్వర్గం వీళ్ళు పోదాంటే వరకు అప్పుడు విని ఆ త్రిశంకుడు అన్న మాట విని వశిష్ఠుడు నా విని గురు చంద్రుండని ఓ భూనాయక వినవయ్యా, నా విని గురు చంద్రుండని నో భూనాయక వినవయ్యా, ఈ శరీరమున స్వర్గం విలలో నెవరికైన రాదు, ఇట్లు కోరరా దేవమేగు మీ ఇంటి కడకు వేగా పో వెళ్ళిపో అన్నాడు వశిష్ఠుడు. ఇట్లు కోరరా దేవమేగు మీ ఇంటి కడకు వేగా, గురుని మాట విని భూపతి అతని కొడుకుల కడకేగి ఇట్లా అన్నాడని చెప్పి ఆ వశిష్ఠుని వదిలేసి ఆయన కొడుకుల దగ్గరికి వెళ్ళాక మునుగొని వారల పాదాబ్జమునకు మ్రొక్కి ఇట్టులని ఈ శరీరమున స్వర్గంబునకి నేగదలచినాను, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ, జన్మం ఒక్కటి నాచే చేయించందకు గురులారా, ఒక యజ్ఞం చేయించండి నాతో అనవి నివారలు కోపగించి మా యజ్ఞయాజ్ఞము అని ఇటకు వచ్చిదివి పొమ్ము పొమ్ము మీది ఇంపుగాదు వినగా మా నాన్న వద్దన్నాడు, మళ్ళీ వాళ్ళని కాదని నువ్వు ఇక్కడికి వచ్చినప్పో అని వీళ్ళు కూడా పంపించేసాడు. ఆయన త్రిశంకుండిట్లనియను ఈ రాజార్యులు కారు, మరి ఒక గురువున చేరెదనని విని మౌని పుత్రులలిగి చెండాలుడవై యుండు మటంచును శాపమిచ్చిన ఇట్లా కాదని వెళ్ళిపోతున్న వారికి నువ్వు చెండాలుడు అయిపో అని చెప్పి ఆ యొక్క వశిష్ఠముని కుమారులు ఆ త్రిశంకుడికి శాపం ఇచ్చారు కదా, చెండాలుడవై యుండు మటంచును శాపమిచ్చి పనుపా, చండాలుండై తిరిగి విశ్వామిత్రుని చేరి జరిగిన వృత్తాంతమ్ము చెప్పే విని సాహసంబు తోడ స్వర్గమునకు నెట్టనం పంపెద జన్మము చేయించి, స్వర్గమునకు నెట్టనే పంపెద జన్మము చేయించి, రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ రామ రామ శ్రీరామ రామ రామ రఘురామ అని చెప్పి అట్లా చెప్పే వరకు విశ్వామిత్రుడి దగ్గర వస్తే విశ్వామిత్రుడు ఏమన్నాడు, ఓకే నేను యజ్ఞం చేసి నేను సశరీరంగా నిన్ను స్వర్గానికి పంపిస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు. ఆ తర్వాత యజ్ఞం ఎలా చేయిస్తాడనేది మళ్ళొక దాంట్లో